2002 న్యూయార్క్లో జన్మించిన అలెక్సిస్ స్పెన్స్ క్రిస్మస్ 2012కి తన లైఫ్లోనే ఫస్ట్ గిఫ్ట్ ఐప్యాడ్ పొందింది. అప్పట్లో తన లైఫ్ చాలా సింపుల్గా ఉండేది, జస్ట్ కార్టూన్స్, గేమ్స్ అండ్ హ్యాపీ చైల్డ్హుడ్. కానీ 2013 5th గ్రేడ్లోనే వాళ్ళ ఫ్రెండ్స్ ఐప్యాడ్లో గేమ్స్ జస్ట్ ఫర్ కిడ్స్, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయి అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది. నాట్ ఇన్ టు జాయ్ బట్ ఇన్ టు యాంగ్జైటీ. పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్, తన ఐప్యాడ్ని రెగ్యులర్గా చెక్ చేసేవారు. కానీ అలెక్సిస్ తన 11 years ఏజ్లో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసింది, సీక్రెట్గా యూజ్ చేసింది. ఫస్ట్ ఫ్యూ వీక్స్ ఇన్స్టాలో తన లైఫ్ చాలా ఎక్సైటింగ్గా ఉండేది. కానీ 6 monthsలో తన ఫీడ్ మొత్తం మారిపోయింది. అన్రియలిస్టిక్ బాడీ ఇమేజెస్, మోడల్స్, డైట్ టిప్స్. తన 8th గ్రేడ్లో హాస్పిటల్లో అడ్మిట్ అయింది. డిప్రెషన్, ఈటింగ్ డిజార్డర్స్. తన టీనేజ్ ఇయర్స్ మొత్తం సోషల్ మీడియాలో గడిపింది. ఒక పెద్ద బ్రేక్ తర్వాత సోషల్ మీడియా నుంచి వాళ్ళ మదర్ చెప్పారు, వీ హ్యాడ్ అవర్ డాటర్ బ్యాక్. ఇది జస్ట్ ఒకరి స్టోరీ కాదు, ఇది ఒక జనరేషన్ పెయిన్కి రిఫ్లెక్షన్. 2010 నుంచి 2015 మధ్యలో ప్రపంచం మొత్తం ఒక డిజిటల్ రివల్యూషన్లో బిజీగా ఉంది. సోషల్ మీడియా అప్పుడే పీక్లోకి వచ్చింది. ఇన్స్టాగ్రామ్ లాంచ్ అయింది, ఫేస్బుక్ ఇన్స్టాని కొని 100 million యూజర్స్ని క్రాస్ చేసింది. యాపిల్ ఐఫోన్ కూడా అప్పుడే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో లాంచ్ అయింది. సెల్ఫీస్కి ఒక జనరేషన్ని ప్రిపేర్ చేసింది. ఇవన్నీ వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్. అదే సమయంలో డెవలప్డ్ కంట్రీస్లో చాలా స్ట్రేంజ్ మార్పులు జరిగాయి. చిల్డ్రన్ అండ్ టీనేజర్స్లో యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ రేట్స్ సడన్గా పెరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్లో టీనేజ్ గర్ల్స్లో ఆల్మోస్ట్ డిప్రెషన్ రేట్స్ డబల్కి పెరిగాయి. యూకేలో కూడా ఇదే అలార్మింగ్ ట్రెండ్స్ కనిపించాయి. 1995 తర్వాత పుట్టిన జనరేషన్ జీ పిల్లలు అసలు చైల్డ్హుడ్ అంటే ఏంటి అనే ఫీలింగ్ కోల్పోయారు. వాళ్ళ మోస్ట్ సెన్సిటివ్ టైం ప్యూబర్టీలో వాళ్ళని రీవైరింగ్ చేస్తూ స్మార్ట్ ఫోన్స్ అండ్ సోషల్ మీడియా వల్ల చాలా మార్పులు జరిగాయి. ఓవర్ ప్రొటెక్షన్ ఇన్ ద రియల్ వరల్డ్, అండర్ ప్రొటెక్షన్ ఇన్ ద వర్చువల్ వరల్డ్. ఇది జనరేషన్ జీని యాంగ్షియస్ జనరేషన్గా మార్చింది. టీనేజర్స్ అండ్ చిల్డ్రన్ సోషల్ మీడియాని ఎందుకు ఎడిక్ట్ అవుతున్నారు, వాటి వల్ల నష్టాలేంటి, అసలు సోషల్ మీడియా వల్ల అమ్మాయిలకే ఎక్కువ నష్టం ఎందుకు జరుగుతుంది, ప్లే బేస్డ్ చైల్డ్హుడ్ నుంచి ఫోన్ బేస్డ్ చైల్డ్హుడ్కి ఎందుకు మారాల్సి వచ్చింది, అండ్ ఫైనలీ మనం గుడ్ ఓల్డెన్ డేస్కి రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఆన్సర్స్ జొనాథన్ హెయిత్ అనే ఆథర్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ అండ్ సొల్యూషన్ ఓరియంటెడ్ బుక్ ద యాంగ్షియస్ జనరేషన్లో చెప్పారు. అసలు చిల్డ్రన్ వాళ్ళ చైల్డ్హుడ్లో ఏం చేయాలి. సోషల్ మీడియా అండ్ మొబైల్ ఫోన్స్ వల్ల ఇప్పుడు చైల్డ్హుడ్లో 5 బయాలజికల్ నీడ్స్ కోల్పోయాం. ఫ్రీ ప్లే, రూల్స్ లేకుండా, అడల్ట్స్ లేకుండా ఓపెన్ గ్రౌండ్లో ఫ్రెండ్స్తో కలిసి ఆడటం. దీనివల్ల కరేజ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ సోషల్ స్కిల్స్ అనేవి నేర్చుకుంటారు. అట్యూన్మెంట్, ఫేస్ టు ఫేస్ కాన్వర్సేషన్స్, ఐ కాంటాక్ట్స్. దీనివల్ల ఇమోషన్స్ కంట్రోల్ చేయడం నేర్చుకుంటారు అండ్ డీప్ బాండ్స్ కూడా ఫామ్ అవుతాయి. కానీ ప్రస్తుతం ఈ ఫీలింగ్స్ అన్ని ఈమోజీస్తో రీప్లేస్ అయ్యాయి. సోషల్ లెర్నింగ్, రియల్ లైఫ్ రోల్ మోడల్స్ లైక్ పేరెంట్స్ అండ్ టీచర్స్ని కాపీ చేయడం వల్ల యూస్ఫుల్ లైఫ్ స్కిల్స్ని నేర్చుకుంటారు. కానీ ఇప్పుడు కిడ్స్ ఇన్స్టాగ్రామ్ అండ్ టిక్టాక్ ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల, వాళ్ళ ఫేక్ లైఫ్ స్టైల్ వల్ల కన్ఫ్యూజన్ ఇంకా పెరుగుతుంది. డిస్కవరీ మోడ్, ఎక్స్ప్లోరేషన్, క్యూరియాసిటీతో న్యూ ప్లేసెస్ చూడటం, చిన్న చిన్న రిస్క్స్ తీసుకోవటం, ఇది కాన్ఫిడెన్స్ అండ్ ఇండిపెండెన్స్ని నేర్పుతుంది. ఇప్పుడు ఫోన్స్ వల్ల ఇది స్క్రోలింగ్తో రీప్లేస్ అయింది. డిఫెన్సివ్ మోడ్, ప్యూబర్టీ టైంలో బ్రెయిన్ అనేది అడల్ట్ మోడ్కి షిఫ్ట్ అవ్వాలి. చిన్న చిన్న రెస్పాన్సిబిలిటీస్ లైక్ ఫ్యామిలీస్ హెల్ప్ చేయడం వల్ల ఇండిపెండెన్స్ అనేది వస్తుంది. కానీ ఇప్పుడు కిడ్స్ ఫోన్ వల్ల పర్మనెంట్ కిడ్ మోడ్లో స్టక్ అయ్యారు. దీనివల్ల చాలా ఫ్రెజైల్ అడల్ట్స్గా తయారయ్యారు. ప్యూబర్టీ అనేది ఒక గోల్డెన్ టైం, 11 to 15 years. ఈ టైంలో బ్రెయిన్ అనేది ఎక్స్ట్రా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. కల్చర్, ఐడెంటిటీ, రిలేషన్షిప్స్ అనేవి పర్మనెంట్గా సెట్ అవుతాయి. కానీ ప్రజెంట్ సోషల్ మీడియా వల్ల ఫేక్ బ్యూటీ స్టాండర్డ్స్, ఎక్స్ట్రీమ్ బిహేవియర్స్ వల్ల బ్రెయిన్ బర్న్ అయ్యి యాంగ్జైటీ, సెల్ఫ్ హార్మ్ అన్ని పెరుగుతున్నాయి. అకార్డింగ్ టు ఏ రీసెర్చ్, గర్ల్స్కి 11 to 13 years అండ్ బాయ్స్కి 14 to 15 years అనేవి సోషల్ మీడియా చాలా చాలా హార్మ్ఫుల్. ద రైజ్ ఆఫ్ ఫోన్ బేస్డ్ చైల్డ్హుడ్. చిల్డ్రన్ అండ్ అడాల్సెంట్స్లో ఫ్రంటల్ కార్టిసెస్ అనేవి చాలా అండర్ డెవలప్డ్గా ఉంటాయి. అందుకే వాళ్ళకి లీస్ట్ విల్ పవర్ అండ్ హైయెస్ట్ వల్నరబిలిటీ ఫర్ మ్యానిపులేషన్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్ అనేది ఎక్స్ప్లోడ్ అయిందో, ఎప్పుడైతే టీన్స్ నార్మల్ ఫోన్స్ నుంచి స్మార్ట్ ఫోన్స్కి మారారో, చాలా క్వాలిటేటివ్ చేంజ్ అనేది వాళ్ళ నేచర్ ఆఫ్ చైల్డ్హుడ్లో అయ్యింది.
అందుకే ఆథర్ 2010 అనేది ద రైజ్ ఆఫ్ ఫోన్ బేస్డ్ చైల్డ్హుడ్ అని చెప్పారు. 2009లో ఫేస్బుక్ లైక్ బటన్ ఇంట్రడ్యూస్ చేశాక పోస్ట్స్ అనేవి వైరల్ అవడం స్టార్ట్ అయ్యాయి. జనాలు కూడా ఎక్స్ట్రీమ్ అండ్ ఎమోషనల్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేశారు టు గెయిన్ అటెన్షన్. సోషల్ మీడియా అనేది కనెక్టింగ్ పీపుల్ నుంచి పర్ఫార్మింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్ ఫర్ లైక్స్, ఫాలోవర్స్ అండ్ వ్యాలిడేషన్ గా మారింది. కిడ్స్ అనేవారు ఇంకా ఐసోలేటెడ్ గా అయ్యారు బికాస్ ఆఫ్ ఓవర్ ప్రొటెక్టివ్ పేరెంట్స్ అండ్ ఇంటర్నెట్ అండ్ మొబైల్స్ అనేవి మెయిన్ సోర్స్ ఆఫ్ ఫన్ అండ్ కనెక్షన్ గా మారింది. ఫోన్ బేస్డ్ చైల్డ్హుడ్ వల్ల 4 ఫౌండేషనల్ హార్మ్స్. సోషల్ డిప్రివేషన్, మోర్ కనెక్టెడ్ టు ది వరల్డ్ బట్ డిస్కనెక్టెడ్ టు ద పీపుల్ అరౌండ్ అస్. దీనివల్ల ఇంకా ఐసోలేషన్, సెల్ఫ్ ఐడెంటిటీ కోల్పోవడం, కాన్ఫిడెన్స్ తగ్గడం లాంటివి. స్లీప్ డిప్రివేషన్, టీన్స్ ప్యూబర్టీ తర్వాత లేట్ గా పడుకుంటున్నారు అండ్ ఎర్లీ మార్నింగ్ స్కూల్స్ ఉండటం వల్ల స్లీప్ డిప్రైవ్ అవుతుంది. స్లీప్ విల్ ఇంప్రూవ్ ఫోకస్, మెమరీ అండ్ లెర్నింగ్. అండ్ స్లీప్ లేకపోవటం వల్ల వీక్ ఇమ్యూన్ సిస్టమ్, యాంగ్జైటీ అండ్ ఇరిటేషన్ లాంటివి. స్టడీస్ కన్ఫర్మ్ చేసే నైట్ టైం స్క్రీన్ టైం అనేది తగ్గించడం వల్ల స్లీప్ అండ్ అటెన్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఫిజికల్ అండ్ మెంటల్ డెవలప్మెంట్. కానీ ప్రెసెంట్ స్క్రీన్ టైం ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళ డెవలప్మెంట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అటెన్షన్ ఫ్రాగ్మెంటేషన్, ఫోన్స్ అనేవి కాన్స్టెంట్ గా ఇంటరప్ట్ చేస్తున్నాయి యంగ్ పీపుల్ ఫోకస్ ని. దానివల్ల వాళ్ళు డీప్ గా ఆలోచించడం లేకపోతే ఏదైనా ఒకే టాస్క్ మీద ఉండడం లాంటిది కష్టం అవుతుంది. అడాలసెన్స్ లో ఫ్రంటల్ కార్టెక్స్ అనేది ఇమ్మెచ్యూర్డ్ గా ఉంటుంది. దానివల్ల వాళ్ళు డిస్ట్రాక్షన్స్ ని రెసిస్ట్ చేసుకోలేరు. అటెన్షన్ అనే స్కిల్ అడాలసెన్స్ లో డెవలప్ అవుతుంది, కానీ హెవీ ఫోన్ యూసేజ్ ద్వారా అది హార్మ్ అవుతుంది వాళ్ళ సెన్సిటివ్ డెవలప్మెంట్ స్టేజ్ లో. ఎడిక్షన్, స్మార్ట్ ఫోన్ అనేది ఒక మోడర్న్ డే హైపోడర్మిక్ నీడల్ విచ్ ఈస్ డెలివరింగ్ డిజిటల్ డోపమైన్ 24/7. కంపెనీస్ అనేవి బిహేవియరల్ సైకాలజీ యూజ్ చేస్తున్నారు కిడ్స్ ని ఎంగేజింగ్ గా ఉంచడానికి. మనం కిడ్స్ కి మొబైల్స్ ఇస్తే కంపెనీస్ వాళ్ళ ఎడిక్టివ్ డిజైన్ తో కిడ్స్ తాలూకు బ్రెయిన్ ని హైజాక్ చేసి వాళ్ళ హెల్తీ ప్లే, ఫోకస్ ని డోపమైన్ డ్రివెన్ బిహేవియర్ తో రీప్లేస్ చేశాయి. వై సోషల్ మీడియా హార్మ్ గర్ల్స్ మోర్ దెన్ బాయ్స్. ఒక రీసెర్చ్ స్టడీలో తెలిసిన విషయం ఏంటంటే సోషల్ మీడియాలో గర్ల్స్ స్పెండ్ మోర్ టైమ్ దెన్ బాయ్స్. దీనివల్ల వాళ్ళ డేటా మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అండ్ వ్యూవర్ తాలూకు వాల్యూ అడ్వర్టైజర్ కి తెలుస్తుంది. గర్ల్స్ ఆర్ వెల్నరబుల్ దెన్ బాయ్స్. దీనికి ఆథర్ చెప్పిన ముఖ్యమైన కారణాలు: గర్ల్స్ కి సోషల్ కంపారిజన్ అండ్ పర్ఫెక్ట్ గా ఉండాలి అనే ఫీలింగ్ ఎక్కువ. ఫిల్టర్స్ అండ్ ఎడిటెడ్ పిక్స్ వల్ల మిగతా వాళ్ళు పర్ఫెక్ట్ గా కనిపిస్తారు. వాళ్ళతో కంపేర్ చేసుకొని వీళ్ళకి స్ట్రెస్ అండ్ సెల్ఫ్ హార్మ్ అనేది పెరుగుతుంది. ఆల్గరిథం కూడా అలాంటి వీడియోసే రికమెండ్ చేస్తుంది. దీనివల్ల వాళ్ళకి సీరియస్ గా మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ అవుతాయి, ఎస్పెషలీ ఫర్ టీన్స్ అండ్ ప్రీ టీన్. గర్ల్స్ ఈజీగా వాళ్ళ ఇమోషన్స్ అండ్ డిజార్డర్స్ ని షేర్ చేసుకుంటారు. హ్యాపీనెస్ ఈజ్ కాంటాజియస్. అది ఈజీగా నెట్వర్క్స్ లో స్ప్రెడ్ అవుతుంది. సిమిలర్ గా నెగిటివ్ ఎమోషన్స్ లైక్ డిప్రెషన్ కూడా స్ప్రెడ్ అవుతుంది నెట్వర్క్స్ లో. ఒక రీసెర్చ్ లో తెలిసిన విషయం ఏంటంటే ఇఫ్ ఏ ఉమెన్ ఈజ్ సఫరింగ్ విత్ డిప్రెషన్, తన క్లోజ్ ఫ్రెండ్ కి కూడా 142% డిప్రెషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలానే యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ సోషల్ మీడియాలో ఈజీగా స్ప్రెడ్ అవుతుంది, విచ్ ఈస్ వెరీ మచ్ డేంజరియస్ టు అడాలసెంట్ గర్ల్స్. ఆథర్ తన పుస్తకంలో మనకి మొబైల్ ఫోన్స్ వల్ల మెంటల్ హార్మే కాకుండా స్పిరిచువల్ హార్మ్ కూడా జరుగుతుందని చెప్పారు. ఒక ఎథిస్ట్ అయ్యిండి కూడా యాన్షియంట్ ట్రెడిషన్స్ అండ్ మోడర్న్ సైకాలజీ తాలూకు విజ్డమ్ యూజ్ చేసి ఎలా మనకి స్పిరిచువల్ హార్మ్ జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేశారు. మొబైల్ ఫోన్స్ వల్ల 6 స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అనేవి బ్లాక్ అవుతున్నాయి. షేర్డ్ సేక్రెడ్నెస్, మన లైఫ్ లో 2 లెవెల్స్ ఉంటాయి. ఒకటి ప్రోఫేన్ లైక్ డైలీ సెల్ఫిష్ లైఫ్ అండ్ ద అదర్ వన్ ఈస్ సేక్రెడ్ లైక్ గ్రూప్స్ లో ఉండటం. సేక్రెడ్ మూమెంట్స్ లైక్ పూజాస్, ప్రేయర్స్ అండ్ ఫెస్టివల్స్ ఇవన్నీ మనకి ట్రస్ట్, బాండింగ్ అండ్ హ్యాపీనెస్ ని ఇస్తాయి. కానీ వర్చువల్ లైఫ్ వల్ల ఈ స్ట్రక్చర్ అనేది డ్యామేజ్ అయింది. సీక్రెట్ టైం లేదు, సీక్రెట్ స్పేస్ లేదు. ప్రతి ఒక్కటి లోన్లీ, ఆర్డినరీ అండ్ ఎంప్టీగా ఉంటుంది. ఫ్యామిలీ రిచువల్స్, ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేయడం అండ్ కమ్యూనిటీ సర్వీస్ లో జాయిన్ అవటం, ఈ సీక్రెట్ మూమెంట్స్ అన్ని మన లైఫ్ ని మీనింగ్ ఇస్తుంది. ఎంబాడిమెంట్, సీక్రెట్ ఫీలింగ్ కోసం బాడీ మూమెంట్ కూడా అవసరం. క్రిస్టియన్స్ నీల్ చేస్తారు, ముస్లిమ్స్ నమాజ్ చేస్తారు. గ్రూప్స్ లో పాడటం అండ్ డాన్స్ చేయడం వల్ల యూనిటీ అండ్ ట్రస్ట్ అనేది పెరుగుతుంది. కానీ వర్చువల్ లైఫ్ లో ఈ ఫోన్స్ వల్ల ఈ మూమెంట్స్ అన్ని మిస్ అయిపోయాం. స్టిల్నెస్, సైలెన్స్ అండ్ ఫోకస్. జనరల్లీ హ్యూమన్ మైండ్ ని మంకీ మైండ్ అని అంటారు, ఎందుకంటే అది మల్టిపుల్ థాట్స్ తో జంప్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ మొబైల్ ఫోన్స్ అండ్ మల్టీ టాస్కింగ్ వల్ల ఇంకా ఎక్కువ జంప్ అవడం స్టార్ట్ అయింది. మెడిటేషన్ వల్ల ఈ మంకీ మైండ్ అనేది కామ్ అవుతుంది.
స్టడీస్ చెప్తున్నాయి మెడిటేషన్ వల్ల నెగిటివ్ ఎమోషన్స్ అండ్ ఫియర్ అనేది తగ్గుతూ ఉంది. ఫోన్స్ అండ్ సోషల్ మీడియా వల్ల మన మైండ్ అనేది స్కాటర్ అయిపోయింది. ఎక్కడ కూడా ఫుల్లీ ప్రెజెంట్గా ఉండలేకపోతున్నాం, అలా అని అలోన్గా కూడా ఉండలేకపోతున్నాం. బీ స్లో టు యాంగర్ అండ్ క్విక్ టు ఫర్గివ్. జనరల్గా మనం మన మిస్టేక్స్ని జస్టిఫై చేస్తాం, వేరే వాళ్ళ మిస్టేక్స్ని జడ్జ్ చేస్తాం. సోషల్ మీడియా వల్ల ఇది ఇంకా ఎక్కువ అయిపోయింది. సోషల్ మీడియా అనేది మన మైండ్ని ఒక డిజీజ్ లాగా తయారు చేసింది. క్విక్ జడ్జ్మెంట్, జీరో ఫర్గివ్నెస్. స్పిరిచువల్ ప్రాక్టీసెస్ లైక్ ఫర్గివ్నెస్, గ్రేస్ అండ్ లవ్ వల్ల ఇవన్నిటికీ క్యూర్. నేచర్ ఈజ్ ద బెస్ట్ రెమెడీ. నేచర్ మనకి రియల్ పీస్ అండ్ హ్యాపీనెస్ని ఇస్తాయి. ట్రీస్, ఫ్లవర్స్, రివర్స్ వీటన్నిటిని చూస్తే మనలో ఈగో తగ్గి ఒక పాజిటివ్ ఫీలింగ్స్ అనేవి ఇస్తాయి. కానీ ఇప్పుడు మనం ఫొటోస్ అండ్ వీడియోస్లో బిజీగా ఉండటం వల్ల ఈ రియల్ ఎక్స్పీరియన్సెస్ని మిస్ అవుతున్నాం. మొబైల్ ఫోన్స్ వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నా కూడా కిడ్స్కి ఏ ఏజెస్లో ఏ ప్రోడక్ట్స్ పై యాక్సెస్ ఉందో అనే విషయంపై చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనందరం చూసాం సోషల్ మీడియా అండ్ ఫోన్స్ వల్ల మన పిల్లల లైఫ్ మారిపోయింది. వాళ్ళు మన ముందే ఉన్నా కూడా నిజంగా మనతో లేరు, స్క్రీన్స్కి ఎడిక్ట్ అయిపోయారు. ఈ ఫోన్ బేస్డ్ చైల్డ్హుడ్ వల్ల యాంగ్జైటీ అండ్ లోన్లీనెస్ పెరిగిపోయాయి. కానీ మనం ఇప్పుడే డిసైడ్ అవ్వాలి, ఈ ఎక్స్పెరిమెంట్కి ఫుల్ స్టాప్ పెట్టాలి. వాళ్ళని రియల్ వరల్డ్ లోకి, హ్యాపీ చైల్డ్హుడ్ కి తిరిగి తీసుకుని వద్దాం. ఈ యాంగ్షియస్ జనరేషన్ ఆథర్ జొనాథన్ హెయిత్ చిన్న చిన్న మార్పులతో చాలా పెద్ద రిజల్ట్స్ వస్తాయని ప్రూవ్ చేశారు. లైక్ మొబైల్ ఫోన్స్ హై స్కూల్ తర్వాతే ఇవ్వటం, సోషల్ మీడియా 16 years తర్వాతే యూజ్ చేయటం, స్కూల్స్ లో మొబైల్స్ యూజ్ చేయకుండా చూడటం అండ్ ఫ్రీ ప్లేకి ఇండిపెండెన్స్ ఇవ్వటం. మీ వాయిస్ ఇంపార్టెంట్, సో స్పీక్ అప్. వేరే టీచర్స్ అండ్ పేరెంట్స్ తో లైన్ అప్ అవ్వండి. పిల్లలకి స్క్రీన్ కాదు, ఫ్రెండ్స్ అండ్ ప్లే బేస్డ్ చైల్డ్హుడ్ ఇవ్వండి. లెట్స్ బ్రింగ్ అవర్ చిల్డ్రన్ హోమ్. లెట్స్ మేక్ దెమ్ స్మైల్ అగైన్.